అందరికీ నమస్కారం అండి. ప్రేమించి పెళ్లి చేసుకో, నీ మనసంతా హాయి నింపుకో, కూని రాగం తీస్తూ తల దువ్వుకుంటున్న అమర్ దగ్గరకొచ్చాడు శ్రీకాంత్. ఏమిట్రోయ్, మంచి హుషారుగా ఉన్నట్టున్నావు? ఏమిటి విశేషం? ఈరోజు వాళ్ళ అమ్మా నాన్నలకి పరిచయం చేసి పెళ్లికి ఒప్పిస్తానంది వసంత. సిగ్గుపడుతూ మెలికలు తిరుగుతూ చెప్పాడు. మరి మీ అమ్మా నాన్న ఒప్పుకున్నారా? ముందు వాళ్ళని ఒప్పించాక మా వాళ్ళకి చెప్తాను. మీ వాళ్ళు ఒప్పుకోకపోతే? ఏదో సామెత చెప్పినట్లు అడ్డుపుల్ల వేశావు. నిరాశగా చూశాడు అమర్. టైం చూసుకుని మై గాడ్ అనుకుని హడావిడిగా వెళ్ళిపోతూ ఉంటే నిట్టూర్చాడు శ్రీకాంత్. అమర్ వెళ్లేసరికి వసంత తల్లిదండ్రులు హాల్లో సోఫాల్లో కూర్చుని టీవీ చూస్తున్నారు. వసంత అతన్ని పరిచయం చేసినా ఓహో అని ఒకసారి చూసి మళ్లీ టీవీ చూడ్డంలో మునిగిపోయారు. అమర్ కూడా ఇబ్బందిగా వాళ్లతో టీవీ చూడడంలో మునిగిపోక తప్పలేదు. సీరియల్ మధ్యలో యాడ్స్ వచ్చినప్పుడైనా మాట్లాడతారేమోనని చూశాడు. అవి కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు. వసంత కేసి చూశాడు. బిక్కమొహం వేసుకుని ఈ సీరియల్ అని సైగ చేసింది వసంత. ఎలాగో ముళ్ల మీద కూర్చున్నట్లు కూర్చున్నాడు. అదవ్వగానే వసంత టీవీ కట్టేసి నాన్న, అమర్ మీతో ఏదో చెప్పాలని వచ్చాడు అంది, లేని సిగ్గుని రాని నవ్వుని తెచ్చిపెట్టుకుంటూ. చెప్పమను, మళ్ళీ టీవీలో మంచి ప్రోగ్రాం వస్తుంది. వసంత తండ్రి కళ్ళజోడు సవరించుకుంటూ చూశాడు అమర్ కేసి. వసంత తల్లి ఏమీ పట్టనట్లు పేపర్ చూస్తోంది. వసంత మీకు చెప్పే ఉంటుంది నసిగాడు. ఏ విషయం? వసంత చెప్తే కదా. అదేనండి, మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసు. ఓహో, మీరు కూడా మా అమ్మాయిలాగే ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అయితే ఆ విషయం నాకెందుకు చెప్తున్నారు? మీ అమ్మా నాన్నల అభిప్రాయం తీసుకుని అప్పుడు ప్రేమించడం మొదలు పెడితే మంచిది. ఏమంటారు? వెళ్ళిరండి. ఇప్పుడు మా ఫేవరెట్ విలన్ సినిమా ఆడియో ఫంక్షన్ ఉంది అని టీవీ ఆన్ చేయబోయాడు. అమర్ నెత్తి బాదుకుంటే వసంత విసుక్కుని నీకసలు సరిగ్గా చెప్పటం చేత కాదంటూ నాన్న, అమర్ చెప్పేదేమిటంటే మేమిద్దరం ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకోవాలని అని ఆగిపోయింది. ఓహో, అదా విషయం అని సాగదీస్తూ ఉంటే వసంత వాళ్ళమ్మ ఒక్కటే నవ్వడం. వసంత వాళ్ళ నాన్నేమో అస్సలు నవ్వడు. ఎప్పుడూ ప్రపంచంలోని కష్టాలన్నీ తనే అనుభవిస్తున్నట్లు అని ముఖం బిగదీసుకుని సీరియస్గా ఉంటాడు. ఆఖరికి టీవీలో సినిమాల్లో వచ్చే కామెడీ సీన్స్కి కూడా నవ్వడు. వసంత తల్లేమో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. నవ్వొచ్చినా రాకపోయినా కిక్కి కిక్కి హిహిహి అంటూ ఇకిలిస్తూ నవ్వంటే విరక్తి పుట్టేలా నవ్వుతూ ఉంటుంది. నవ్వితే ఆరోగ్యమని, అందంగా ఉంటారని బహుశా ఆవిడకెవరో చెప్పుంటారు. అందంగా నవ్వడము ఒక కళ అని చెప్పడం మర్చిపోయి ఉంటారు. అంతేకాదు, ఆమె నవ్వడానికి వేరే ముఖ్య కారణం ఉండి ఉంటుంది. సరే అమర్, నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి మాకేమీ అభ్యంతరం లేదు. ఎందుకంటే మా అమ్మాయి చదువుకుంది, ఉద్యోగం చేస్తోంది. అదేమి చిన్నపిల్ల కాదు. దానికి కావలసిన భర్త ఎలాంటివాడో నిర్ణయించుకునే తెలివితేటలు దానికున్నాయని మా నమ్మకం. మీ వాళ్లకు కూడా చెప్పి వాళ్లకి అభ్యంతరం లేకుండా ఉంటే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోండి. కట్నాలు, లాంఛనాలు, అనవసరపు పెళ్లి ఖర్చులు నాకు నచ్చవు. ఏమంటావ్? కట్నాలు, లాంఛనాలు సరేననుకోండి, కనీసం పెళ్ళైనా. ఆయన మాటలకు కంగు తిన్న అమర్ నసిగాడు. మేము మీ పెళ్లికి ఒప్పుకోలేదనుకో, మీరు చేసుకునేది అదేగా. అంతగా కావాలంటే మీ వాళ్ళని గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేయమను, మేము వస్తాం సీరియస్గా చెప్పేసి అంతకన్నా సీరియస్గా టీవీ చూడ్డంలో మునిగిపోయాడాయన. వసంత తల్లేమో ఊరికే పడి పడి నవ్వుతోంది. మీ అమ్మగారికి పిచ్చా అని అడగబోయి వసంతకెక్కడ పిచ్చి కోపం వస్తుందో, కరుస్తుందేమోనని పైకి ఏమీ అనలేక కక్కలేక మింగలేక లేచి వెళ్ళిపోయాడు అమర్. అమర్ రాగానే ఏమైందిరా, కాయా పండా అన్నాడు శ్రీకాంత్. అతని కేసి అయోమయంగా చూసి ఆ మిగల పండిపోయింది అన్న అమర్ అక్కడి నుంచి పడిపడిగా వెళ్ళిపోయాడు. నాన్న, నేనొక అమ్మాయిని ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. నిర్ణయం తీసుకున్నట్టు ఖచ్చితంగా చెప్పాడు. చూడు బాబు, నువ్వు నిర్ణయం చేసుకున్నాక, చేసేసుకున్నాక నేను కాదన్నా ప్రయోజనం లేదని నాకు తెలుసు. మాకు కట్నాలు, లాంఛనాల మీద ఆశ ఏమీ లేదు. చదువుకుని ఉద్యోగం చేస్తుంది అంటున్నావు.
ఇంట్లో పని పాటలు వంట వార్పు వచ్చో రాదో తెలుసుకున్నావా? ఎందుకంటే పెళ్ళయ్యాక ఆ కష్ట సుఖాలు అనుభవించవలసింది నువ్వే అయినా రేపు మేము చెప్పలేదన్న మాట రాకూడదుగా. అంతేకాదమర్, మీ పెళ్ళయ్యాక మీ సంసారం మీది, మీరు వేరే ఉండాలి. అప్పుడే మీకు కష్టాలు సుఖాలు తెలుస్తాయి. మీరు కోరుకునే ప్రైవసీ లభిస్తుంది. ఏమంటావ్? మీరు ఎంత బాగా ఆలోచిస్తారమ్మా. థ్యాంక్ యూ. తల్లిదండ్రులకేసి కృతజ్ఞతగా చూస్తూ వాళ్లకి పాదాభివందనం చేశాడు. చూడు బాబూ, అంచె నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలని ముందే చెప్తున్నాను. రేపు మీ కష్ట సుఖాలు లాభ నష్టాలకి మీరే బాధ్యులు. మీ మధ్య ఏమైనా గొడవలొచ్చినా మాట తేడాలొచ్చినా మమ్మల్ని నిందించకూడదు. ఒక్క నిజం మర్చిపోకు. అందరూ ఆడవాళ్ళు అమ్మలాగా ఉండరు. కొందరు ఆడవాళ్ళు అమ్మలు కాలేరనుకో. అయితే మీరిద్దరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పిల్లా పాపలతో నిండు నూరేళ్లు సుఖంగా ఉండాలన్నదే మా ఆకాంక్ష. అమర్ వసంతల పెళ్లి పెద్దలు ఆశీర్వదించినట్లే సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ జరిగింది. 10 రోజులు మైసూరు, బెంగళూరు, ఊటీ, కొడైకెనాల్, కేరళ తిరిగి హనీమూన్ నుంచి హాట్ ఎర్త్కి దిగొచ్చారు. అన్ని హంగులు ఉన్న ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకున్నారు. సంసారానికి అత్యవసరమైన కొంత సామాను సరుకులు తెచ్చుకుని సర్దుకున్నారు. ఆ రోజు నుండి ఇద్దరు ఆఫీస్కి బయలుదేరాలి. అమర్కి మెలకు వచ్చేసరికి 8 అయ్యింది. వసంత నిశ్చింతగా ఇంకా నిద్రపోతోంది. 9 బయలుదేరాలి. వసు, లే, ఇంకా నిద్రపోతే వంటెప్పుడు చేస్తావు? మనసులో చిరాకుని కప్పిపుచ్చుకుని ప్రేమగానే లేపాడు. వంట? నాకు వంటొచ్చని నీకెప్పుడు చెప్పాను? ఉలిక్కిపడి లేచింది వసంత. అదేమిటి, ఆడవాళ్ళన్నాక వంట రాకుండా ఎలా ఉంటుంది? పైగా గిన్నెలు సరుకులు కొన్నప్పుడు కూడా నువ్వు చేస్తావని కొన్నాను నిర్లక్ష్యంగా అంది. అదేమిటి, మీ అమ్మ వంట నేర్పలేదా? మా అమ్మకే రాదు, మా నాన్న చేస్తాడు మా ఇంట్లో. అందుకే నువ్వే చేస్తావనుకున్నాను. మా ఇంట్లో మా అమ్మే చేస్తుంది. అది కాక అందరిళ్లల్లోనూ ఆడవాళ్లే వంట చేయడం చూశాను. అలాగే నువ్వు. అయితే నీకు వంట రాదా? అదేదో అతని మహా అపరాధం అన్నట్లు కోపంగా అడిగింది. ఇప్పుడెలా? బిక్కమొహం వేశాడు అమర్. వంట మనిషిని పెట్టుకుందాం, లేకపోతే బయట తిందాం. అదేదో అంతర్జాతీయ సమస్య అన్నట్టు ముఖం పెట్టావేమిటి? లేలే, ముందు రెడీ అవ్వు, తొందర చేసింది వసంత. అమర్ అయోమయంగానే ఆఫీస్కి బయలుదేరాడు. ఆఫీస్లో అందరూ పార్టీ అని గొడవ చేశారు. సాయంత్రం ఇద్దరి ఆఫీస్ వాళ్లకి డిన్నర్ ఇచ్చి సంతోషంగా ఆ రాత్రి ఇంటికి చేరుకున్నారు. అమ్మా, తనకే వంట రాదట. ఎవరైనా వంట మనిషిని చూడమ్మా. బయట ఎంతకాలం తింటాం? డబ్బు దండగా ఆరోగ్యం పాడవుతోంది. సెల్ ఫోన్లో తల్లికి చెప్పాడు అమర్. అదేమిట్రా, వంట రాకపోతే నేర్చుకోమను. అదేమన్నా బ్రహ్మ విద్య? శని ఆదివారాలు సెలవేగా, నేనొచ్చి నేర్పిస్తాలే. తల్లి మాట వినేసరికి కొండంత ధైర్యం వచ్చి సంబరపడిపోయాడు. ఆ విషయమే ఉత్సాహంగా భార్యతో అనేశాడు. ఆ అల్ప సంతోషిని అలాగే చూసి నవ్వింది వసంత. అదేదో నువ్వే నేర్చుకో, నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. ఇంకోసారి వంట పెంట అన్నావంటే విడాకులు ఇచ్చేస్తాను నవ్వుతూ అని ముసుగెట్టేసింది. మొదట అలాగే అంటుందిలే, తర్వాత తనే నేర్చుకుంటుంది అని సమర్థించుకుంటూ తను ముసుగెట్టాడు అమర్. వసంతని పెళ్లి చేసుకుంటానని అడగడానికి వెళ్ళినప్పుడు ఆమె తల్లి అన్ని రకాలుగా ఎందుకు పడి పడి నవ్విందో అప్పుడు అర్థమయ్యింది అమర్కి. తన అమాయకత్వానికి జాలిపడి నవ్విందన్నమాట. ఎంత దారుణం! తను నిజంగా అమాయకుడే, తెలివి తక్కువవాడే. తనే కాదు, చాలా మంది ప్రేమికులు అమాయకంగా మోసపోతున్నారు. అమ్మాయిల పైపై మెరుగులకి, అందానికి, వయ్యారానికి మురిసిపోయి పార్కులకి, హోటళ్లకి తిప్పుతూ వాళ్ళు అడగనివి అడిగినవి కొనిస్తూ స్వీట్ నథింగ్స్ చెప్పుకోవటమే కాని వంటొచ్చా, ఇల్లు సర్దుకోవడం, పెద్దలను బంధువులను ఆదరించడం, గౌరవించడం తెలుసా? ఇవేవి మాట్లాడుకోరు. ఇప్పుడు ఆలోచిస్తే ప్రేమికులు ఎంత చెత్త మాట్లాడుకుంటారో, ఎంత సమయం వృధా చేస్తారో అర్థమవుతోంది. ఏమిటి, ఇంకా నిద్రపోకుండా ఆలోచిస్తున్నావు? మనం ప్రేమించుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయా? ఆ రోజులే బావుండేది అని నిట్టూర్చి మరోవైపు తిరిగి పడుకుంది వసంత. బావుంటాయి, ఎందుకు బావుండవు? ఖర్చు లేని ఎంజాయ్మెంట్ కదా. పళ్ళు పటపట కొరికాడు అమర్. ప్రేమించి పెళ్లి చేసుకుని నెల తిరగకుండానే పెళ్ళాం నోట విడాకుల మాట వినడం కంటే దౌర్భాగ్యం ఇంకే ఉంటుంది. జుత్తు పీక్కున్నాడు.
వసు, నాకు తల నొప్పిగా ఉంది. అమృతాంజనం రాసుకో. దానికోసం పొద్దున్నే నా నిద్రెందుకు పాడు చేస్తావు? సెలవు రోజైనా హాయిగా పడుకోనివ్వవా? వసు, మనిద్దరం అసలు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లమేనా? పెళ్లికి ముందు నాకు తలనొప్పంటే ఎంత కంగారు పడేదానివి? అయినా నిన్ను అమృతాంజనం రాయమన్నానా? తల పట్టమన్నానా? బ్రూ ప్యాకెట్ ఉందిగా, కాస్త వేడివేడిగా కాఫీ కలిపి ఇమ్మంటున్నాను అంతేగా. తను విసుక్కున్నాడు అమర్. అదేదో నువ్వే కలుపుకోవచ్చుగా. నాకు రాదు ముర్రో అంటున్నా నన్నే కలపమంటావు? మీ మగాళ్ళంతా శాడిస్టులు. పెళ్ళాం సుఖంగా పడుకున్నా, సరదాగా ఎక్కడికన్నా తిరిగొచ్చినా, ఎవరితోనైనా నవ్వుతూ మాట్లాడినా సహించలేరు. అమ్మా తల్లి, నువ్వు కాఫీ కలిపివ్వకపోతే పోయింది. మా మగాళ్ళందర్నీ నిందించడం ఎందుకు? నీకో దండం, నీ కాఫీకో దండం. నిన్నెంత వైనంగా పెంచినా మీ వాళ్లకో దండం. మధ్యలో మా వాళ్లను తీసుకొస్తావెందుకు? నువ్వేమైనా అనదలుచుకుంటే నన్నను. మీకు చదువుకోవాలి, అందంగా ఉండాలి, డబ్బు సంపాదించాలి, ఇంట్లో పనులన్నీ చెయ్యాలి. ఇంకా కట్న కానుకలు కూడా ఇస్తే మరీ మంచిది. మీరేమో మహారాజుల్లా కాలు మీద కాలేసుకుని అది చెయ్యి ఇది తీసుకురా అంటూ. అమర్ తల్లి వచ్చేసరికి ఇద్దరూ వాదించుకుంటున్నారని అర్థమైంది. ఆవిడ చకచక ఇల్లంతా సర్దుతూ కాఫీ పెట్టి 3 కప్పుల్లో పోసి తీసుకొచ్చింది. తల్లి చేతి కాఫీని చూసేసరికి ప్రాణం లేచొచ్చింది. కొడుకుని అలా చూసేసరికి సహజంగానే ఆ తల్లికి జాలి వేసి ప్రాణం కొట్టుకుపోయినా పైకి కనబడనీయలేదు. చూడమ్మా, మగవాడెప్పుడూ మహారాజే. అలాగని నేనేదో ఆడవాళ్లు తక్కువ, మగవాళ్ళెక్కువ అని వెనకేసుకొస్తున్నానని అనుకోకు. భర్తకి సేవ చేయడంలోనూ, అతనికిష్టమైనవి చేసి పెట్టడంలోనూ ఉండే ఆనందం అనుభవైక వైద్యం. భర్తను శారీరకంగా సుఖపెట్టినా అది ఇద్దరికీ సంబంధించింది. ఎందుకంటే అందులో తృప్తిని, ఆనందాన్ని ఇద్దరూ అనుభవిస్తారు. కాని భోజ్యేషు మాత, కార్యేషు దాసి అంటే ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి కబుర్లు. రుచిగా వండి పెడితే పెళ్ళాం మాత్రం సంతోషించదా? దాసుడిలా సేవలు చేస్తే ఆ ఇల్లాలు మెచ్చుకోదా? ఎంతసేపు ఆడవాళ్లే మగవాడికి సేవలు చేయాలా? అయినా ఇద్దరూ ఒకలాగే పుడుతున్నారు, పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. ఆ మాటకొస్తే ఆడవాళ్లే ఎక్కువ సంపాదిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అటువంటప్పుడు ఇంకా దాసీలా సేవలెందుకు చెయ్యాలి? నలభీమ పాకం అన్నారు కాని దమయంతి, ద్రౌపది పాకం అనలేదుగా. అందుకే వంట చేయవలసింది మగవాడే. వసంత అలా మాట్లాడుతుందని ఊహించని ఆ తల్లి కొడుకులు అవాక్కయ్యారు. చూడు బాబు, నేను ముందే చెప్పినట్లు నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కనుక ఆ కష్ట నష్టాలు నువ్వే అనుభవించు. ఇందులో నేను కలగజేసుకుంటే నా మర్యాద దక్కేట్లు లేదు. మీకెప్పుడు మమ్మల్ని చూడాలి అనిపిస్తే అప్పుడు రా. ఇద్దరూ రండి. ఇంక నేను వెళతాను అని వెళ్ళిపోయిందావిడ. అమర్ ముఖం చిన్నబుచ్చుకున్నాడు. పద అమర్, మా ఇంటికి వెళదాం. మా నాన్న వంట చేయడంలోనే కాదు, చిటికెలో నేర్పడంలో కూడా సిద్ధహస్తుడే. వసంత మాటలకి ఒళ్ళు మండింది అమర్కి. మరైతే నువ్వెందుకు నేర్చుకోలేదు? చెప్పానుగా, నాకు ఇంట్రెస్ట్ లేదు. అదీకాక మన ఇంట్లో ఆడవాళ్లకి వంట అచ్చిరాదు అంది అమ్మ. తప్పించుకోవడానికి అదొక వంక కొనిగాడు అమర్. అప్పుడే శ్రీకాంత్ వచ్చాడు. ఏమిట్రా మీ ప్రోగ్రాం? ఎక్కడికో బయలుదేరినట్టున్నారు అన్నాడు శ్రీకాంత్. మా సంగతేం అడుగుతావు కానీ నువ్వు మాత్రం చస్తే ప్రేమించి పెళ్లి చేసుకోకు అన్నాడు అమర్. బ్రదర్, ప్రాబ్లం ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో ఉండదు, ఇద్దరి మధ్య సరైన అవగాహన లేకపోవడంలో ఉంటుంది. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.